హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఉదయం లెగిసి పొద్దున్నే మా పిల్లల కోసం బీట్రూట్ దానిమ్మ జ్యూస్ తయారు చేస్తున్నాను. బీట్రూట్ కట్ చేసి ముక్కలు కోసాను, దానిమ్మ కూడా కట్ చేశాను. ఇప్పుడే గింజల వల్ల స్టార్ట్ చేశాను. మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా బ్లడ్ లేకుండా వీక్గా ఉన్న వాళ్ళకి ఉదయాన్నే లెగిసి ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ ఇస్తే చాలా మంచిది. మా పిల్లలు కూడా నేను అలాగే చేస్తాను. రాగి జావ బీట్రూట్ జ్యూస్ ఇస్తాను. ఇప్పుడైతే పిక్కలు వలసేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకు ఉదయాన్నే లెగ్గానే ఒక గ్లాస్ జ్యూస్ తాగి నెక్స్ట్ వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యేసరికి డైజెషన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ మీకు ఏది ఇష్టపడితే అది పెట్టచ్చు. నేనైతే ఇదే ఇస్తాను మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇలా స్కూల్కి పెడుతుంటే పిల్లలు తినట్లేదండి అసలు. నిన్న కూడా పెట్టాను, తిరిగి తెచ్చేసారు. అస్సలు ఇష్టంగా తినట్లేదు. నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు, ఏదో కారణాలు చెప్పి తీసుకొచ్చేస్తున్నారు. అందుకే ఇలా చేస్తే ఇంకా వాళ్ళతో అలా చెయ్యరు కదా, ఇంటికి తిరిగి రారు, ఏముండదు. ఇక్కడ మన దగ్గర భయపడి జ్యూస్ అంతా తాగేస్తారు. మీ పిల్లలైతే తాగి తింటే స్కూల్కి కట్టేయండి. వీళ్ళైతే తినట్లేదు మరి, అందుకే నేను ఎలా చేస్తున్నాను. మా పిల్లలు కొంచెం తినరండి, అందుకని. దానిమ్మ గింజ అయితే ఒలుస్తానండి. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. మాకైతే దానిమ్మ పళ్ళు చాలా రేటుగా ఉన్నాయి. 100 రూపాయలకి 3 పళ్ళు ఇస్తున్నారు. మీకెన్ని పళ్ళు ఇస్తున్నారో నా కామెంట్లో చెప్పండి. మాకైతే పళ్ళుకి చాలా డిమాండ్ ఇక్కడ. మీకు అలా ఉన్నా అనుకుంటున్నాను, కానీ మాకైతే చాలా రేటు. అయినా సరే పిల్లలు పెట్టాలి కాబట్టి కొని పెడుతున్నాను. మీరు కూడా పళ్ళు కొంటున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. ఏ పళ్ళు కొంటున్నారో చెప్పండి. నేను కూడా మా పిల్లల కోసం అవే ట్రై చేస్తాను, బ్లడ్ చేరడానికి. ఇప్పుడైతే మిక్సీ వేసేద్దాం. ఇప్పుడైతే మిక్సీ వేసేస్తున్నానండి. మిక్సీ వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంది, మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టచ్చు. ఒకసారి పడితే సరిపోతుంది. షుగర్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా ఉంటుంది. మీకు కావలిస్తే కొంచెం వాటర్ వేసుకొని వడకట్టేసుకోండి. ఆన్ అయిపోయింది. నేను కనబడకూడదు, ఒకటే కనబడాలి. ఎలా తెస్తున్నావు? ఇప్పుడైతే వడకట్టేసుకున్నాం. నేను పెద్ద జాలిగట్టతో వడకట్టుకుంటున్నాను. మీకు ఏది వీలైతే అది వడకట్టింది. ఇంకా కొంచెం మీకు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. అదిగోండి, అదంతా అలాగలా చేసి చేస్తే ఇలా అనేసుకోవచ్చు, లేకపోతే స్పూను లేకపోతే ఒక గ్లాసు, మీకు ఏది వీలైతే దాంతో అలాగే స్మాష్ చేసుకోవచ్చు.
ఇప్పుడు అది తెల్లగా వచ్చే వరకు చేసేయాలండి. తెల్లగా వచ్చిన తర్వాత పడేయాలండి. ఇప్పుడైతే మా పిల్లలకి జ్యూస్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక మా పాప మా బాబు వీళ్ళే అసలు అన్నమే తినరు. ఒక్క ముద్ద కూడా స్కూల్కి పట్టుకెళ్ళా రివర్స్లో క్యారేజ్ తీసుకొచ్చేస్తారు. అందుకే అసలు ఎంత వీక్గా ఉంటుంది. ఇక మా బాబు చూడండి చాలా వీక్. మా బాబు కూడా చాలా లావుండే కానీ ఇంత సన్నం అయిపోయాడు. అందుకే జ్యూస్ చూడండి గ్లాసులు జ్యూస్ వేస్తాను. డాడీకి పెడతావు కదా. సరికో గ్లాస్ జ్యూస్ వచ్చింది. పెద్ద సైజు బీట్రూట్ ఇప్పుడు తాగేస్తున్నారు చూడండి. తాగేయండి ఫాస్ట్గా. చూడండి మా బాబు కూడా తాగేస్తున్నారు. అలా వచ్చి అంటే మరి బ్లడ్ ఎలా వస్తుంది నాన్న? తాగేయండి ఫాస్ట్గా, టైం అయిపోతుందమ్మా. సహించుకొని అసలు తాగట్లేదు. ఎంత చెప్పినా విడగా అలా చూస్తాడు కళ్ళు తిప్పి. తాగేసే తొందరగా. నా పాప తాగుతుంది, తను తాగుతుందండి. మా పాప అయితే ఏదోలా ఫాస్ట్గా తాగేస్తుంది. మా బాబు మాత్రం చూడండి ఫాస్ట్గా తాగండి. ఎన్ని వేషాలో వీళ్ళకి తాగడానికి. వీడైతే మరీ ఘోరంగా తాగుతాడు. ఎంత స్లోగా అంటే టైం అయిపోతుంది స్కూల్ కన్నా సరే తాగట్లేదు. మీ పిల్లలు కూడా ఇలా చేస్తారో లేదో నా కామెంట్లో చెప్పండి. వస్తుందండి. తనైతే ఏదోలా కష్టపడి కొడతానని చెప్పేసి తాగేసింది. అయిపోయింది తనదైతే పూర్తి జ్యూస్. మా బాబుది ఇంకా తాగేసేయాలి. మా పాపదైతే ఖాళీ, గ్లాస్ అయితే పూర్తి ఖాళీ చేస్తుంది. తనే ఉన్నాడు. ఇంకొక నిమిషం అయిపోతుంది. తను ఏదోలా కష్టపడి ఎలా తాగుదామా వద్దా అనుకుంటూ అలానే చేస్తూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళేదాకా ఏదో ఒకటి. ఎంత సరాగా పడి తాగుతున్నాడో, ఎంత కష్టాలు పడుతున్నాడో. చాలా రోజు ఇలానే చేస్తాడు. కూడా ఇలా చేస్తారే. అగో చూడండి అలా బన్నీలు కట్టే తుడుచుకొని జ్యూస్ తాగమంటే ఎన్ని వేషాలు ఉన్నాయో అస్సలు తాగినని పక్కన పెట్టేస్తాను. మరైతే కష్టపడి అదైతే తాగించాను. ఇంకా ఉండిపోయింది ఇది కొంచెం లాస్ట్ జస్ట్ ఒక చిన్న 3 స్పూన్స్ ఉండిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.